హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారండి? హెల్తీ రాగి ఉండ్రాళ్ళ పాయసం రెసిపీ ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నానండి. మరి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ రెసిపీ కోసం 1 కప్ రైస్ ఫ్లోర్ తీసుకొని, అలాగే హాఫ్ కప్ రాగి ఫ్లోర్ తీసుకోవాలండి. ఈ రాగి ఫ్లోర్ కూడా స్ప్రౌటెడ్ మొలక వచ్చిన రాగులతో చేసిన పొడి. ఇది ఇంకా చాలా బావుంటుంది టేస్ట్ వైసు. అందుకని ఈ 1 ½ కప్ పౌడర్ మొత్తం తీసుకొని, 1 స్పూన్ బెల్లం, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకొని, ఈ పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ పిండిలోనే కొద్దిగా బెల్లం వేసుకుంటే ఉండ్రాళ్ళనేవి మరీ చప్పగా ఉండకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి బెల్లము, నెయ్యి అంతా కలిపిన తర్వాత వేడి నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. 1 ½ కప్ ఫ్లోర్‌కి ముప్పావు కప్పు నీళ్లయితే పట్టినియండి. నీళ్లు పోసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పోసుకోండి. కొంతమందికి ఎక్కువ పట్టొచ్చు, కొంతమందికి తక్కువ పట్టొచ్చు. పిండిని బట్టి కూడా ఉంటుంది కదండీ! అందుకని చెప్తున్నాను. ఇలా ఈ పిండంతా మిక్స్ చేసుకొని బాగా తర్వాత ఈ ఉండ్రాళ్ళ సైజులో చిన్న చిన్న ఉండలైతే చేసుకోవాలి. ఉండ్రాళ్ళు అలాగే పాలతాలిక షేప్‌లో కూడా కొన్ని పాములు అన్నీ చేసుకొని 2 కూడా చేసుకున్నంత ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడైతే 2 షేపులు చేస్తున్నానండి నేను. ఇవన్నీ కూడా ఈ పిండిని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఈ పాయసం ఇంకా డబుల్ టేస్ట్ అండ్ హెల్తీగా రావటానికి పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి. హాఫ్ కప్ పెసరపప్పు అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను నేను. ఇవన్నీ రెడీ అయ్యేలోపు. తర్వాత పాన్‌లో 1 స్పూన్ నెయ్యి తీసుకొని జస్ట్ 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు. ఎందుకంటే మనం తర్వాత పాలు అన్నీ యాడ్ చేస్తాం కాబట్టి. 1 కప్ వాటర్ తీసుకొని ఈ స్టేజ్‌లో బెల్లం వేసుకోవచ్చండి మనం. కానీ నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను తర్వాత వేసుకున్నాను. ఈ వాటర్ మరిగే వాటర్‌లోనే బెల్లం కూడా వేసుకొని మీరు ఉడికించుకోవచ్చు. ఇక్కడ ఒక టిప్ వచ్చేసి కొంతమందికి ఈ ఉండ్రాళ్ళు ఇలా నీళ్ళలో వేయగానే పేస్ట్ అయిపోతున్నాయి అనుకుంటారు కదండీ! అలాంటి వాళ్ళు ఇవన్నీ ముందుగా స్టీమ్ చేసుకొని, తరువాత బెల్లం పాలల్లో వేసి 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. లేదంటే ఈ విధంగా ఈ మెథడ్ ఇలాగే యాస్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వండి. ఆ ఉండ్రాళ్ళు, ఈ పాల తాలికలు అన్నీ కూడా వేసి కరెక్ట్‌గా 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఎక్కువ సేపు కూడా పట్టదు. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి. ఇవన్నీ ఉడికిన తర్వాత ఈ ఉడకపెట్టుకున్న పెసరపప్పు వేసి, తర్వాత నేనిప్పుడు బెల్లం వేసుకున్నానండి. ఇదంతా వేసి నా దగ్గర పొడుంది కాబట్టి ఈజీగా తొందరగా అయిపోయింది. ఇవన్నీ కూడా బాగా ఉడికిన తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ పాలు పట్టవు. అంతేనండి. చాలా సింపుల్ అండ్ వెరీ హెల్తీ అండ్ టేస్టీ. ఈ రాగి ఉండ్రాళ్ళ పెసర పాయసం అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత మీకు నచ్చిన టాపింగ్స్ అయిన డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ ఫ్లేక్స్ అలాగే డ్రై గ్రేప్స్, రైజిన్స్ వేశానండి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ విధంగా రెడీ అయింది. సో, ఇంతేనండి. ఈ సింపుల్ అండ్ బెస్ట్ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.